థండేల్ మూవీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది యావరేజ్ మూవీ అని, వన్ టైం వాచ్ అని, ల్యాగ్ అని, బోర్ అని చాలా రివ్యూస్ మీకు వినిపిస్తున్నాయి. కానీ ఇది ఒక హిట్ మూవీకి కావాల్సిన అన్ని పాయింట్స్ దీంట్లో ఉన్నాయి. చందు మొండేటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్, ఒక పర్ఫెక్ట్ మూవీ తీశారని నాకైతే అనిపించింది. అక్కినేని ఫ్యాన్స్కి చందు మొండేటి అని ఒక బెస్ట్ డైరెక్టర్ ఉన్నాడు. సాయి పల్లవి, నాగ చైతన్య హిట్ పెయిర్. అమరన్లో సాయి పల్లవి ప్లే చేసిన రోల్కి ఈ మూవీలో ప్లే చేసిన రోల్కి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. ఇంకా అమరన్లో కంటే కూడా దీంట్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ యాక్షన్ సాయి పల్లవి చేసింది. ఒక ఎండ్లో ఇది సాయి పల్లవి మూవీ అయిపోతుందేమో అనిపించింది. కానీ యాక్షన్, కంటెంట్, డిఎస్పి, మ్యూజిక్, డైరెక్షన్ ఇట్లా ఏ ఒక్కటి తగ్గిన క్రెడిట్ మొత్తం సాయి పల్లవికి వెళ్ళిపోయేది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ అయిపోగానే మంచి ఫీల్ వచ్చింది. ఒక మంచి సినిమా చూస్తున్నామన్న కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. ఈ మూవీలో నెగిటివ్స్ చెప్పాలంటే ఆ పేట్రియాజం సీన్స్, ఆ జైల్ మూవీ సీన్స్ కొంచెం గదర్ మూవీ రిఫరెన్స్లో ఉన్నట్టు అనిపించింది. కానీ లేదు, అక్కడ ఆ సీన్స్ కావాల్సిందేనేమో. ఈ సీన్స్ కన్నా కూడా కొంచెం ఇన్కమ్ క్రియేట్ చేసే పర్సన్ లేనప్పుడు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అవి కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. కామెడీ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీలో ఉన్న పాయింట్కి కనెక్ట్ అయితే చాలు, ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ని హైలైట్ చేసిన వే ఉంది చూశారు, అదైతే చాలా బాగుంది. శ్రీకాకుళం మత్స్యకారులు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళు వలస వెళ్ళడం, మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు ఆ ఫ్యామిలీస్ వెయిట్ చేయడం, ఈలోపు ఏమన్నా ప్రాబ్లమ్స్ జరిగితే స్ట్రగుల్ అవ్వడం, అవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. చాలా మంచి కథ, చెప్పాల్సిన కథ నాకైతే అనిపించింది. ప్రతి ఊళ్ళో కథ ఉంటుంది, ఆ కథ చాలా అందంగా ఉంటుంది. చందు మొండేటి ఒక మంచి పాయింట్ తీసుకున్నారు, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. మన బుజ్జితల్లికి నచ్చకుండా మనం ఏం పని చేయకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు మన బుజ్జితల్లిని ఎదురు రమ్మంటారు. మనం ఏదన్నా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తున్నప్పుడు తను హ్యాపీగా ఉంటే మనం చేసే పని చాలా మంచిగా అయిపోతుంది. మన బుజ్జితల్లిని అస్సలు బాధ పెట్టకూడదు. ఇదే ఈ మూవీలో మెయిన్ కంటెంట్. సో ఐ ఎంజాయ్.